కిష్కింధపురి ఓ రేడియో స్టేషన్లో జరిగిన కథ. 1989 నాటి కథ. సువర్ణమాయలో విశ్వరపుత్ర సృష్టించిన భయానక విధ్వంసమే కిష్కింధపురి. ప్రేతాత్మ, దాని పరిచయం అనే కాన్సెప్ట్లో దెయ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఓ దెయ్యాల కొంపకి తీసుకెళ్లి ఆ దెయ్యం వెనుగున కథని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడమే ఈ కథ కాన్సెప్ట్. అండ్ ఈ గోస్ట్ వాకింగ్ టూర్ని నిర్వహించేది మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మన రాఘవ, అనుపమ పరమేశ్వరన్, మైథిలి. అలా ఓ 11 మందిని గుంపుగా వేసుకొని అనుకోకుండా కిష్కింధపురి ఊర్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బృందంలోకి ఒక్కొక్కరిని వేదవతి అనే దయ్యం చంపేస్తూ ఉంటుంది. ఆ దయ్యానికి ఎదురెళ్లిన రాఘవ మిగిలిన వాళ్ళని ఎలా కాపాడాడు, సువర్ణమాయలో అసలు ఏం జరిగింది, సువర్ణమాయలో ఉన్న రాక్షస శక్తి విశ్వరపుత్రుని రాఘవ ఎలా ఢీకొట్టాడు, అసలు అతని కథ ఏంటి అనేది కిష్కింధపురి. బెల్లంకొండ సినిమా అంటే ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ కంటే ఏమీ ఉండదులే అనే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అలాగని అతని నుంచి వచ్చినవన్నీ చెత్త సినిమాలే అనుకుంటే గొప్ప కథలు చెప్పకపోవచ్చు, కానీ చెత్త కథలు అయితే చేయలేదు. రాక్షసుడు, జై జానకి నాయక, అల్లుడు సీను, ఛత్రపతి హిందీ రీమేక్, చాలా సినిమాల్లో మంచి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నా కూడా తనకు తానే పెద్దమైన అనే ముద్ర పడిపోయింది. అది ఎందుకో కూడా తెలీదు. ఆ నెగిటివిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాదు. కానీ కిష్కింధపురి వంటి సినిమాల్లో రొటీన్ కమర్షియల్ హీరోని కాదు, నేను కూడా కొత్త స్టోరీస్ చూస్ చేసుకోగలను అని మనకు చెప్పాడు ఈ మూవీతో మాత్రం. రామాయణ స్ఫూర్తితో డివోషనల్ టచ్ ఇస్తూ రాముడి గుడిలో వానర సైన్యం ఫైట్తో ఈ కథ మొదలవుతుంది. కిష్కింధపురి మూవీ డీకోడ్ చేసుకున్న వారు రామాయణంలో చాలా రెఫరెన్సెస్ దొరుకుతాయి. గోస్ట్ వాకింగ్ టూర్తో కథను మొదలుపెట్టి దాన్ని 1989 సువర్ణమాయలోని విశ్వరపుత్రతో లింక్ చేసిన విధానం చాలా బాగుంది. కిష్కింధపురి రేడియో కాన్సెప్ట్ ఈ కథకి కొత్తదనం తీసుకొచ్చింది. దెయ్యాల గురించి తెలుసుకోవాలనుకున్న ఓ బృందం ఓ పాడుబడ్డ బంగ్లాకి వెళ్ళడం, అక్కడ దెయ్యానికి చిక్కడం, ఆ బృందంలో వరుస హత్యలు, ఆ తర్వాత ఆ దెయ్యాల కొంప నుంచి బయటపడటం. హారర్ కథలకు ఇది రొటీన్ సెటప్. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి హారర్ కథలన్నీ. కానీ ఇలాంటి రొటీన్ కథనే థ్రిల్లింగ్గా మార్చారంటే దానికి కారణం ఈ కిష్కింధపురి మూవీ డైరెక్టర్. పాత కథని ఎంత కొత్తగా చెప్తే ఆడియన్స్కి అంత ఆసక్తిగా అనిపిస్తుందని దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అనుకుని ఉంటారు. అందుకే చాలా కొత్తగా ఈ మూవీని అయితే తీశారు. రొటీన్ కథకి థ్రిల్ గురి చేసి స్క్రీన్ ప్లేని జోడించి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అందించారు. హారర్ కథ ఆడియన్స్ ఊహకి అందింది అంటే ఆ థ్రిల్ చేయలేదని అర్థం. ఈ సినిమాలో చాలా చోట్ల థ్రిల్లింగ్ అంశాలు కనిపిస్తాయి. ప్రేక్షకుడు ఒకటి ఊహిస్తే తెరపై మరొకటి కనిపిస్తుంది. కథని చెప్పిన విధానం కూడా ఒక కథని చెప్పుకుంటూ పోతూ చివరికి వచ్చేసరికి దాని వెనుక మరో కథని రివీల్ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్లు ఈ హారర్ థ్రిల్లర్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. హీరో హీరోయిన్ల కంటే కూడా ఈ సినిమాలో శాండీ మాస్టర్ విశ్వపుత్ర విజృంభణ భయపెట్టేసింది. అసలు కథకి మూలం ఈ పాత్రే. అంగవైకల్యంతో పుట్టిన విశ్వపుత్ర వివిధ దశల్లో ఎలివేట్ చేస్తూ చూపించారు. విశ్వపుత్ర మదర్ సెంటిమెంట్ కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. ఇక మనకు హారర్ చిత్రాలను మెయిన్ గా థియేటర్లో మన మైండ్ కి ఎక్కేలా చూపించేది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సినిమాలో చిన్మయ్ సలక్కర్ ఫోటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ దర్శకుడి ఊహని కళ్ళకి కట్టినట్టు అనిపిస్తాయి. సువర్ణమాయ రేడియో షెట్ రియల్ ఎక్స్పీరియన్స్ ని కలిగజేస్తే చైతన్య భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల భయపెడతాయి. సినిమా నిడివి 2 గంటలే కావడంతో బోరింగ్ లేకుండా ఎడిట్ చేశారు. ఓవరాల్ గా బెల్లంకొండ వారి సువర్ణమాయ బాగుంది, చాలా బాగుంది, అంతకు మించి భయపెట్టింది.